హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు స్వాతి సుగ్గుస్ రెసిపీస్. ఈరోజు నేను సమ్మర్ స్పెషల్గా మిల్క్ యాడ్ చేయకుండా మిల్క్ షేక్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. మరి అది ఎలా చేయాలో లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా కొన్ని డ్రై ఫ్రూట్స్ని అయితే నానబెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ మెలన్ సీడ్స్, 1 టేబుల్ స్పూన్ బాదం, 5-6 వరకు పిస్తాలు, 1 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు పలుకులు, 1/2 టేబుల్ స్పూన్ వరకు కిస్మిస్ యాడ్ చేసుకుని ఇవన్నీ కూడా ఒకసారి వాష్ చేసి ఇందులో వాటర్ యాడ్ చేసి మూత పెట్టి గంటన్నర పాటు నానబెట్టుకుంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చక్కగా నానిపోతాయి. నేను చెప్పాను కదా, ఈ మిల్క్ షేక్ వచ్చేసి మిల్క్తో కాదండి, కోకోనట్ మిల్క్తో ఈ మిల్క్ షేక్ని తయారు చేశాను. టేస్ట్ చాలా బాగుంది. కోకోనట్ మిల్క్ అంది చేసుకోవడం అందరికీ తెలిసే ఉంటుందండి. అయితే నేను ఒకసారి చూపిస్తాను చూడండి. 1 కప్పు వరకు పచ్చి కొబ్బరిని తీసుకొని ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేయాలి. 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని స్ట్రైన్ చేసుకున్నారంటే కోకోనట్ మిల్క్ వస్తుందండి. అయితే ఇది 2 టైమ్స్ చేసుకుంటే మనకి కోకోనట్ మిల్క్ అంది ఎక్కువ క్వాంటిటీలో వస్తుంది. అలానే టేస్ట్ కూడా బాగుంటుంది. టేస్ట్లో ఏం డిఫరెన్స్ రాదు. ఇలా స్ట్రైన్ చేసుకున్న కొబ్బరి పిప్పిని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా 2 టైమ్స్ గ్రైండ్ చేసుకున్న పచ్చి కొబ్బరి పాలని కలెక్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక జ్యూసర్ని తీసుకొని ఇందులో ముందుగా నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అందులో బాదం ఉన్నాయి కదా, బాదం తొక్క తీసేసేయాలండి. మిగతావన్నీ కూడా బాదంతో పాటు మిక్సీ జార్లో వాటర్తో పాటు యాడ్ చేసుకోవాలి. ఇందులో స్వీట్నెస్కి నేను పటికి పంచదార ముక్కలుగా చేసుకుని ఇందులో యాడ్ చేశాను. మీరు కావాలంటే బెల్లం యాడ్ చేయొచ్చు, తేనెనైనా వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇందులో బాగా మగ్గిన అరటిపళ్ళని 2 కట్ చేసి వేసుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చి కొబ్బరి పాలు కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరి హార్ట్కి చాలా మేలు చేస్తుంది. ఇందులో మీడియం చైన్ ట్రై గ్లిసరైడ్స్ ఉంటాయండి. ఇవి గుడ్ కొలెస్ట్రాల్ని పెంచి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి హార్ట్ని హెల్తీగా వస్తుంది. పచ్చి కొబ్బరి పాలు అరటిపళ్ళతో చక్కగా జ్యూస్ని ఒకసారి గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత గ్లాస్లోకి సర్వ్ చేసుకోవాలండి. నేను ఒక గ్లాస్లో చియా సీడ్స్ వేశాను. అలానే ఇంకో గ్లాస్లో జీడిపప్పు ముక్కలు వేసుకొని చక్కగా గార్నిష్ చేశాను. స్కూల్ నుంచి వచ్చే పిల్లలు బాగా నీరసంగా అనిపిస్తారు, లేదంటే బాగా ఆకలిగా కూడా ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటి జ్యూస్ ఇచ్చారంటే మళ్ళీ సతాయించడానికి రెడీ అయిపోతారు. ఆఫీస్ నుంచి వచ్చే హస్బెండ్స్ కానివ్వండి, రోజంతా పనిచేసి అలసిపోయి ఆడవాళ్ళకి కానివ్వండి, వారానికి ఒక 2 సార్లైనా ఇలాంటి థిక్ జ్యూస్ తాగారంటే హెల్తీగా పనిచేసుకోగలరు. దీంతోపాటు నువ్వులను తీసుకున్నారు అంటే రోజుకొకటి కాల్షియం కూడా మన బాడీకి పుష్కలంగా అందుతుంది. మన వీడియోస్ ఫాలో అయ్యేవారు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.